నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతోమంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ
గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సర్వం విష్ణుమయం జగత్. ఇదే మాట ఉపనిషత్తులో సర్వం బ్రహ్మమయం జగత్ అని చెప్పారు. ఇక్కడ ఇంకొకరు సర్వం శివమయం జగత్ అంటారు, మరికొంతమంది సర్వం రామమయం జగత్ అంటారు. ఏదేమైనప్పటికి కూడా ఇందులో ప్రధానం సర్వం బ్రహ్మమయం జగత్ అని ఉపనిషద్వాక్యమే. అంటే విశ్వమంతా బ్రహ్మమయమే. బ్రహ్మమనగా అన్నిటికంటే గొప్పది, అంతటా వ్యాపించినది అని అర్థం. దానికి మరొకర్థం వ్యాపించినటువంటి చిచ్చక్తి స్వరూపుడు నారాయణని విష్ణు అంటారు. ఆ వ్యాపించిన వాడు మంగళస్వరూపుడు గనక శివుడు అంటారు. అది ఆనంద కారణం గనక రామ అంటారు. అది శక్తివంతం గనక శక్తి స్వరూపం అంటున్నాం. నిజానికి ఒకే బ్రహ్మము యొక్క వివిధ లక్షణాలను చెప్పేవి వివిధ నామాలు, వివిధ రూపాలు. ఈ ఏకత్వం ఒక్కటి మనం ఎప్పుడు మనసులో పెట్టుకోగలిగితే హిందూ మతం యొక్క గొప్పతనం తెలుస్తుంది ఇక్కడ. అందుకు సర్వం బ్రహ్మమయం జగత్ లేదా సర్వం విష్ణుమయం జగత్, ఈ స్థితికి రావడమే నిజమైన భక్తి. మొదట భక్తి ఈ దేవుడు గొప్ప, ఇంకోటి కాదేమో అని సందేహంలో ఉంటుంది. మరికొంతమందికి ఈ దేవుడు తప్ప మరేది కాదు అనేటువంటి భయంకరమైన దుష్ట వ్యవస్థగా ఉంటుంది. ఇది ప్రమాదకారి. ఇంకా గొప్పవారికి నా భగవంతుడే ఇతర దేవతా రూపములతో కూడా ఉన్నాడనేటువంటి అవగాహన ఏర్పడుతుంది. ఇది ఇంకా నయం. అన్నిటికంటే గొప్పది ఆ భగవంతుడు తప్ప అన్యము లేదనే భావన రావాలి ఇక్కడ. ఆ భగవంతుడిని మనం పరబ్రహ్మని, పరమాత్మని, పరమేశ్వరుడు అంటున్నాం. ఇదే విషయాన్ని మనకి నిత్యం మననం చేసుకోమని స్తోత్రాల్లో కూడా పెద్దవాళ్ళు ఇచ్చారు. ఇంకొక రహస్యం ఉంది. ఇది కేవలం ఇది ఒక వేదాంత జ్ఞానం మాత్రమే కాదు, ఇది భక్తిలో మనం అలవాటు చేసుకోగలగాలి. ఎలాగంటే పంచభూతాలు భగవత్ స్వరూపమే, కాలము భగవత్ స్వరూపమే, సృష్టిలో కనబడేటువంటి ప్రతి శక్తి భగవంతుడే. ఇది నిరంతరం మనం అనుకోవాలి, అనడం కాదు, అనుకోగలగాలి. అనుకోగలిగితే ఏం జరుగుతుందంటే పంచభూతాలు భగవంతుడు అనుకున్నావు గనక, దశ దిశలు కూడా భగవంతుడు అనుకున్నావు గనక, నువ్వు ఏ దిక్కుకు వెళ్ళినా, ఏ పంచభూతాల్లో ఏ భూతంతో అనుబంధం పెట్టుకున్నా అది భగవద్భావనతో ఉన్నావు గనక ఆ భూతం నిన్ను రక్షిస్తుంది. ఇది తెలుసుకోవాలి. అది అన్ని కాలాలు భగవంతుడి స్వరూపమే నిరంతరం భావిస్తే ప్రతి కాలము మనకు అనుకూలమవుతుంది. కనుక ఈ సర్వభావన అనేది ఏదో సిద్ధ దశలో కాకుండా సాధన దశలోనే మనం నిరంతరం భావిస్తూ ఉండాలి. ఇదే ఆధ్యాత్మిక సాధన అంటే. అంతటా భగవానుడే అని భావించేవాడికి అంతటా భగవద్ రక్ష లభిస్తుంది. దానికి ఉదాహరణ ప్రహ్లాదుడు వారే. ఆయన అంతటా భగవంతుని దర్శించినవాడు, అనుభవించినవాడు. ఇంకా స్థాయికి వెళ్ళకపోయినా కనీసం భావించడమైనా చేతనవాలి. అంతటా భగవంతుడిని ఆయన దర్శించాడు కనుక ఆయన్ని ఎక్కడ పడేసినా కూడా అక్కడ భగవంతుడు రక్షించాడు ఆయన్ని. అందుకే నిప్పుల్లో పడేసినా ఆయన పువ్వుల్లా తేలి వచ్చాడు, నీటిలో పడేసినా మునిగిపోలేదు. అదేవిధంగా కొండ మించి తోసివేసినా భగవంతుడు ఆయన రక్షించాడు. ఎందువల్ల అంటే ఆయన నిప్పుల్లో పడుతున్నాను, నీటిలో పడుతున్నాను అనుకోలేదు. ఆయన ఇటు నుంచి అటు వెళ్ళినా, అటు నుంచి ఇటు వచ్చినా అక్కడ ఇక్కడ భగవంతుడే కనుక నేను భగవంతుడి నుంచి భగవంతుడిలోకి వెళ్తున్నాను అనుకున్నాడు. ఈ భావన ఎలాంటిదంటే ఒక తల్లి ఒళ్ళు పిల్లాడున్నప్పుడు ఈ తొడ నుంచి ఆ తొడ మీదకి మార్చుకున్నట్లుగానే నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళానంటే భగవంతుడి నుంచి భగవంతుడిలోకి వెళ్ళాను. అందుకే జలే విష్ణు, స్థలే విష్ణు, విష్ణు పర్వతమస్తకే, జ్వాలమాలాకులే విష్ణు, సర్వం విష్ణుమయం జగత్ అని విష్ణు పంజర స్తోత్రం చెప్తోంది ఇక్కడ. జలములో విష్ణువు, స్థలములో విష్ణువు, పర్వతపు కొనపై విష్ణువు, అగ్ని జ్వాలల నడుమ విష్ణువు, మొత్తానికి సర్వం విష్ణుమయం జగత్. ఇది నిరంతరం భావిస్తూ ఉంటే పంచభూతాలు అతన్ని ఏమి బాధించవు. ఎందుకంటే ఇతరులకి పంచభూతాలే కనబడతాయి, భక్తుడికి పంచభూతాల్లో భగవంతుడు కనబడతాడు. ఎప్పుడైతే భగవద్భావనతో ప్రపంచాన్ని, పంచభూతాన్ని చూసామో అతడికి ప్రపంచం ఎప్పుడు భగవద్రూపంగానే అనుగ్రహిస్తుంది. ఈ స్థితినే భక్తులు ఆనందంగా భావించి వివరిస్తారు. ఆ మహాంబుధులు అవనీ జంబులు అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని రామదాసు ఈ భావంతోనే చెప్పాడు. అదేవిధంగా త్యాగయ్య పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే, హరియట హరుడట నరులట సురలట అఖిలాండ కోటులట, అందరిలోనూ పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే అన్నారు. అన్నమయ్య ఈ భావాన్ని అనేక చోట్ల చెప్తూ ఉంటాడు. హరినీమయమే అంతాను, అరసు నిన్ను శరణని నాను అనొక కీర్తనలు ఉంటాడు. మరొక చోట ఎదుట ఎవ్వరు లేరు ఇంతా విష్ణుమయమే, వదలక హరిదాస వర్గమైన వారికి అన్నారు. ఇక్కడ హరిదాస వర్గం అంటే హరిభక్తులకు అని అర్థం. ఇక్కడ హరిభక్తులకు ప్రపంచం విష్ణుమయంగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రం మీద నమ్మకం ఉంటే విష్ణువే విశ్వంలో విశ్వరూపుడి ఉన్నాడని శాస్త్రం ఘోషిస్తోంది కదా. మనం నిన్ననే చెప్పుకున్న భాగవతంలో శ్లోకం. ఇవన్నీ చూస్తుంటే
ముంచిన నారాయణమూర్తులే ఈ జగమెల్ల అంచిత నామములే ఈ అక్షరాలెల్ల. నారాయణుడికి 1000 నామాలు ఉంటున్నాయి అనుకున్నాం, ప్రతి అక్షరం ఆయన నామమే. అప్పుడు అక్షరాల్లో తయారయ్యే వాక్యాలన్నీ ఆయన మంత్రాలే. ముంచుకున్న నారాయణమూర్తులు ఈ జగమెల్ల, అదేవిధంగా పంచుకున్న శ్రీహరి ప్రసాదమీ రుచులెల్లా తెంచివేసి మేలుతా తెలిసేటి వారికి. చేరి పారేటి నదులు శ్రీపాద తీర్థమే, ప్రతి నదీ జలము కూడా నారాయణ పాదతీర్థమే. అంతేకాదు మనమున్న భూమి స్వామి పాదాల దగ్గరున్న ఒక రేణువు. భారపు ఈ భూమి తన పాద రేణువే, సారపు కర్మంబులు కేశవు కైంకర్యములే. మనం చేసే ప్రతి కర్మ ఆయన కైంకర్యంగా చేస్తే ధీరులై వివేకించి తెలిసేటి వారికి ఎదుట ఎవ్వరూ లేరు ఇంతా విష్ణుమయమే. ధీరులై వివేకించి అంటే సుఖదుఖాలకు లోను కాకుండా వివేకం కలిగిన వారికి అంతా విష్ణుమయమే. చిత్తములో భావమెల్ల శ్రీవెంకటేశుడే, హత్తిన ప్రకృతి ఎల్లా ఆతని మాయే. ఈ ఉదయం శివ పంచాక్షరి తిలకిద్దాం, పరమేశ్వరుని కృపకు పాత్రలమవుదాం. పరమాత్మ స్వరూపమైన కాలంలో ఒక్కో మాసానికి ఒక్కో విశిష్టత ఉంది. మనం ఆషాఢ మాసంలో ఉన్నాం కనుక ఆషాఢ మాస వైశిష్టాన్ని కొంత తెలుసుకుందాం. సుదర్శనం మహావేగం గోవిందస్య ప్రియాయుధం జ్వలత్పావక సంకాశం సర్వశత్రు వినాశకం. ఆషాఢమాసంలో తొలి 15 రోజులు కూడా గురుప్రియమైనటువంటివి. అలాగే ఆషాఢమాసం అంతా కూడా మనం స్మరించుకోదగినటువంటి దైవం శ్రీ మహావిష్ణువు. ఆ మహావిష్ణువు యొక్క వివిధ విభూతులలో కృష్ణోనంతో అచ్యుతశ్చక్రీ అని ఒక్కొక్క మాసంలో విష్ణువుని ఒక్కొక్క స్వరూపంలో మనం స్తుతించుకునేటువంటి క్రమంలో ఈ ఆషాఢ మాసంలో చక్రధారిగా ఆయన్ని కీర్తించుకోవాలి, స్తుతించుకోవాలి. అందుకని చక్రీ అని మనం వ్యవహరించుకునేటువంటి సమయంలో సుదర్శన చక్రం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి చెప్పేటువంటి ఆ సుదర్శన స్తోత్రాన్ని మనం కనుక ఈ ఆషాఢ మాసంలో పఠించుకుంటే అది సర్వవిధములైన శ్రేయస్సులను కలుగజేస్తుంది అని చెప్తున్నారు. వయం నమామహ, మనం నమస్కరిస్తున్నాము అనే భావనతోటి ఎవరిని అంటే సుదర్శనం మహావేగం, ఆయుధాలన్నింటిలో కూడా చటచటారావాలతోటి చాలా వేగంగా పరిభ్రమిస్తూ కేవలం ఈ శ్రీహరి చేత ప్రముక్తం కాగానే ఇంకా అటు ఇటు చూడకుండా సాక్షాత్తుగా లక్ష్యభూతమైనటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసుల మీదకి దూకి తన యొక్క అగ్ని జ్వాలలతో దహించేటువంటిది సుదర్శన చక్రం. దాని యొక్క వేగం ఎంత అంటే ఇంత అని చెప్పడానికి వీలు లేనంత. అటువంటి ఆ సుదర్శన విషయంలో సుదర్శనం మహావేగం గోవిందస్య ప్రియాయుధం, భూమిని రక్షించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువుకి ప్రియతమమైనటువంటి ఆయుధం ఈ సుదర్శన చక్రం కనుక దీనికి గోవిందస్య ప్రియాయుధం అనేటువంటి వ్యవహారం ఉన్నది. అలాగే జ్వలత్ పావక సంకాశం, ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క రకమైనటువంటి రూపం ఉంటూ ఉంటుంది. సుదర్శన చక్రం ఎలా ఉంటుంటుంది అంటే అది జ్వలత్ పావక సంకాశం, ప్రకాశించేటువంటి అగ్నిహోత్రుని యొక్క జ్వాలలు ఏ విధంగా అయితే ఎంతో సుందరంగా కనబడుతూ ఉంటాయో అటువంటి ఆ అగ్ని జ్వాలలను వెడలుగ్రక్కుతూ సంచరించేటువంటి ఆయుధ విశేషం అది. సర్వశత్రు వినాశకం, అది మనకి అంతఃశత్రువులు కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఇవి పోవాలంటే కూడా సుదర్శన స్తోత్రాన్ని మనం పఠించుకున్నట్లయితే మనలో ఉండేటువంటి అంతఃశత్రువులు కూడా నిర్మూలం అవుతాయన్నమాట. ఇది ఈ సుదర్శన స్తోత్రంలో ఉండేటువంటి ప్రాశస్త్యం. మనం చక్రధారునిగా శ్రీ మహావిష్ణువుని స్మరించుకునేటువంటి సందర్భంలో సుదర్శన స్మరణం అనేటువంటిది ఎంతో
ప్రశస్తమైనటువంటిది. ఈ మాసంలో మనం ఈ కృష్ణ ప్రతిపత్తి నుంచి మనం అమాపర్యంతం కూడా ఈ 15 రోజులు చక్రధారిగా నానా విధాలైనటువంటి స్తోత్రాల్ని మనం పఠించుకోవచ్చు. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు జూలై 10వ తేదీ చాంద్రమాన హేమలంబినామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మత్తులో ఆషాఢమాసంలో శుక్లపక్షం సమాప్తం కాగానే కృష్ణపక్షంలో తొలి తిథిలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. కృష్ణపక్షంలో తొలి తిథి అయినటువంటి ప్రతిపత్ లేక పాడ్యమి తిథి ఈ రోజున సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రం సోమవారంతో కలిసి ఉండడం అనేటువంటిది అది కొంచెం అమంగళకరమైనటువంటి యోగం. అది కనుక సాధ్యమైనంత వరకు ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎవరు కూడా ఈ రోజున సత్కర్మారంభం చేయకుండా ఉండడం మంచిది. కృష్ణపాడ్యమి అనేటువంటిది మంగళకరమైనటువంటి రోజు. మంగళం కృష్ణపాడ్యమి అంటారు. కనుక ఈ ఉత్తరాషాఢేతరమైనటువంటి నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవైనా సత్కార్యాలు ప్రారంభించాలంటే ఈరోజు చేసుకోవచ్చు. ఇక ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిదేవతలు విశ్వేదేవతలు కనుక విశ్వేదేవతలను ఉపాసించుకునేందుకు అనుకూలమైనటువంటి రోజు ఈరోజు. కనుక ఇలాగా శ్రీ మహావిష్ణు సమర్చనంతో విశ్వేదేవత ఉపాసనంతో సోమవారం కనుక శివ సమర్చనంతో మనం ఈ రోజుని నిర్వహించుకోవచ్చు అన్నమాట. ఇవి ఈనాటి తిథికి సంబంధించినటువంటి విశేషాలు. సకల శుభకరుడైన ఆ పరమేశ్వరుని కీర్తనను విందాం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టి స్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞానప్రదాయినే ఈశానాయ నమస్తుభ్యం పంచవక్త్రాయ మంగళం. సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయ చ అఘోరాయ చ ఘోరాయ మహాదేవాయ మంగళం. శ్రీచాముండా ప్రేరితేన రచితం మంగళాస్పదం తస్యాభీష్టప్రదం శంభో యః పఠేన్ మంగళాష్టకం. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్వర.